మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. రొటేటర్ కఫ్ అనేది మెయిన్ మసిల్ లోపల, జాయింట్ లోపల మన షోల్డర్ బాల్ని పట్టి పెట్టే కండ రొటేటర్ కఫ్. అందుకే రొటేటర్ అంటే అది రొటేట్ చేస్తుంది. కఫ్ అంటే కంటిన్యూస్ టిష్యూ అనమాట. ముందు ఒక కండు ఉంటుంది, సబ్స్కాపులరిస్ అంటాం. పైన ఒకటి కండు ఉంటుంది, సూప్రాస్పైనరిస్ అంటాం. వెనకాల రెండు ఉంటాయి, ఇన్ఫ్రాస్పైనేటస్ అండ్ టెరిస్ మైనర్. ఇవన్నీ కూడా ఈ షోల్డర్ బాల్ని పట్టి పెడతాయి. ఈ బాల్ని పట్టాక ఈ బయట ఉన్న కండ లాగితే అప్పుడు షోల్డర్ పైకి లేస్తుంది అనమాట. ఈ రొటేటర్ కఫ్ అనేది మనం పడితే కానీ తెగదు మామూలుగా. చాలామంది 40 ఏళ్ళ కింద తక్కువ ఉన్న వాళ్ళు కూడా వచ్చి నాకు రొటేటర్ కఫ్ టేర్ ఉందంటారు. అది అసాధ్యం. ఎందుకంటే రొటేటర్ కఫ్ అనేది వీక్ అవ్వడము 40 ఏళ్ళ తర్వాతే అవుద్ది. ఇది వీక్ అయినప్పుడు కింద పడితే తెగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం ఏదైనా దెబ్బ తాకి లేకుంటే ఏదైనా లాగినట్టు అయిన తర్వాత మన చెయ్యి లేవట్లేదు అనుకుంటే రొటేటర్ కఫ్ టేర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సో ఇది మనం పరీక్ష చేసి ఆ కండ బలం ఎలా ఉందో పరీక్ష చేస్తే మనం చెప్పగలుగుతాం క్లినికలీ ఆ టేర్ అయిందా లేదా అని. మీకు డౌట్ ఉంటే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. సపోజ్ రొటేటర్ కఫ్ టేరే ఉంది అనుకుంటే దాన్ని రిపేర్ చేయడం ముఖ్యం. సో సర్జరీ ద్వారా ఆ ఎముక నుంచి ఊడిపోయిన కండను మళ్ళీ ఎముకకు రీఅటాచ్ చేసేది తప్పకుండా చేయాలి. చెయ్యకుంటే షోల్డర్ పనిచేసే విధానం మారుతుంది. మారి ఒక 10-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ జాయింట్ అరగడం మొదలెడుతుంది. జాయింట్ అరిగిన తర్వాత జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చేయాల్సి అవసరం పడుతుంది. అందుకే దీన్ని ముందే మనం తెగినప్పుడే దాన్ని రికగ్నైజ్ చేసి రిపేర్ చేస్తే మంచిది. ఉదాహరణకి నాకు ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు, 3 ఏళ్ళ కింద పడ్డాక రొటేటర్ కఫ్ టేర్ అయింది. అప్పుడు డాక్టర్ గారు అన్నారు అవసరం లేదండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, మందులు వేసుకోండి, తగ్గిపోతుంది అన్నారు. ఇప్పుడు వచ్చి చూస్తే ఆ కండ చిన్నగా అయిపోయింది, ఎముక పైకి వెళ్ళిపోయింది, అరుగుదల మొదలైంది. సో వీళ్ళకి ఇంకా కాంప్లికేటెడ్ సర్జరీ అవసరం పడుతుంది అన్నమాట. సో కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి ట్రీటింగ్ అంటే రిపేర్ చేస్తే ఈ ప్రాబ్లం పెద్దగా కాకుండా అవుతుంది. మళ్ళీ టేర్ అయ్యే అవకాశం ఉందా అంటే ఎస్. ఏ కండైనా కానీ దేవుడు చేసిన దానికన్నా మంచిగా అయితే నేను చేయలేను, దాని ఉన్నదాన్ని రిపేర్ చేయగలుగుతాను. సో మామూలు మీరు పడ్డారనుకోండి అది మళ్ళీ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఏ కండలాగైనా అది బిహేవ్ చేస్తుంది అన్నమాట.